తిండి లేకపోయినా బతకచ్చేమో, టీ లేకపోతే ఉండలేనేమో అనిపించేలా అయిపోతుంది రోజు రోజుకి. కానీ జీవితంలో మనం ఏదైతే ఎక్కువగా ఇష్టపడతామో అదే తొందరగా దూరం అవుతుంది అంటారు. సో నేను వెయిట్ చేస్తున్నాను టీని అసహించుకునే రోజు ఎప్పుడు వస్తుందా అని. సో అందుకే విపరీతంగా తాగుతున్నానేమో తెలీదు. సో నెక్స్ట్ మేము కలర్స్కి వెళ్ళాము, కొంచెం షాపింగ్ చేసేది ఉంటే కలర్స్లో. నెక్స్ట్ తినడానికి వెళ్ళాము. ఆల్రెడీ ఒక కోట అయిపోయింది, ఇది రెండో కోట అనమాట. దీని పేరు అమ్మన్ మెస్ అనుకుంటా. తమిళనాడు అంతా వెరైటీగా ఉంటుంది కదా, ఇవి చాలా బ్రాండ్స్ ఉన్నాయంట, నాకు తెలీదు. సో ఇక్కడికి వచ్చి మేము ఏమేమి ట్రై చేసామో చూడండి. పెరుగు రైతా అయితే అదిరిపోయింది. అరిటాకు అరిటాకులో తినడం అంటే మాకు మహా ఇష్టం అనమాట. కానీ యాక్చువల్గా వెజిటేరియన్స్కి అయితే ఆవకాయ, పప్పు, స్వీట్ ఇట్లా అనిపిస్తుంది. నాన్ వెజ్ వాళ్ళకి ఎంతసేపు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. సో నేను నాన్ వెజ్ వాళ్ళతో పోయాను కాబట్టి ఆ రైస్ తినాల్సి వచ్చింది. సో పన్నీర్ బటర్ మసాలా విత్ రోటీ, ప్లెయిన్ రోటీ అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, అసలు రిమార్క్సే లేవన్నమాట. నేనైతే 5/5 ఇస్తాను. తమిళనాడుకి వచ్చిన తర్వాత నేను తిన్న బెస్ట్ ఫుడ్ ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్.